ఇగో నేనైతే ముందుగానే చెప్తున్నా, ఈ వార్తను పురాగా చూడాలి. సగం చూసి ఒట్టుట్టిగానే బీప్ పెంచుకోవద్దు. ముందే మనకు ఆత్రం ఎక్కువ. ఇసొంటి ముచ్చట్లింటే అసలుకే ఆగము. సగం చూడంగానే కరెంటు పోయింది అనుకోర్రి, చుట్టాలకు ఫోన్లు చేసో తెల్లారి చూసో మొత్తం విషయం తెలుసుకోండి. ఏంది ఎన్నలేంది సావిత్రి గిట్ల చెప్పబట్టే అని చూస్తుండ్రా? అవు మరి, సారు గుండె లోతులకెళ్ళి ఒక మాట మాట్లాడిండు. ఆ మాట మీదకెళ్ళి ఇంకా గుండె లోతులకెళ్ళి ఇంకో మాట మాట్లాడిండు. గీ సార్ తెలుసు కదా, ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సార్. రేపటి కాంచెల్లి విజయవాడల మహిళా లీడర్లతోని పార్లమెంటు మీటింగులు పెట్టిస్తుండు. ఆడోళ్ళని ఎట్ల మీదికి దేవాలే, వాళ్ళ హక్కులేంది, వాళ్ళ కొలువులేందని 3 రోజులు నడుస్తాయి ఈ మీటింగులు. అంత మంచిగానే ఉన్నది కానీ వెహికల్ కొన్నారనుకోండి, ఇంట్లో షెడ్లో పెడితే యాక్సిడెంట్ జరగవు కదా. బజారుకి పోతే రోడ్డు ఎక్కితేనే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు, అది కూడా స్పీడ్ పెరిగితే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అట్లాగే ఆడపిల్లలు హౌస్ వైఫ్స్గా ఉండి గతంలో లాగుంటే వాళ్ళ మీద ఏం జరగవు. అంటే ఎట్లను జర వివరంగా చెప్పు సారు. వాళ్ళు ఇవాళ చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, దే ఆర్ ఎక్స్పోజ్ టు సొసైటీ. అలా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇసొంటి అంటే ఎసొంటి సారు? యూటిజం కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, అట్రాసిటీస్ కావచ్చు, రేప్స్ కావచ్చు, కిడ్నాప్స్ కావచ్చు పెరుగుతాయి కదా. ఇళ్లలోంచి బయటికి పోతే జరగవు. ఏంది సార్ ఇది? ఓ దిక్కు ఆడోళ్ళ హక్కుల కోసం మీటింగ్ పెట్టుకుంటా ఇట్లా మాట్లాడితే ఎట్లా సారు? తప్పు మాట్లాడినా అనుకున్నాడో ఏమో మరి. ఎమ్మటే ఆడబిడ్డలు ఉన్నది ఎందుకు? పోవాలి, ధైర్యంగా చదవాలి, ఉద్యోగాలు చేయాలి. దానికన్నా వాళ్ళలో ధైర్యం రావాలి. ధైర్యం, ఆ ధైర్యాన్ని మనం ఇవ్వాలి. ఇదేం ధైర్యం ఇచ్చుడు సారు? ఇంట్లోకెళ్ళి బయటకు వస్తే ఆపదల పడతారని నువ్వే అనబడితివి, అయినా వచ్చి కొలువులు చేయాలని కూడా నువ్వే అనబడితివి. మా మట్టి బుర్రలకి ఏం అర్థమై పాడైతలేదు సారు. పోనీ గట్టిగా అడుగుదామంటే స్పీకర్ సారు